ఏమిటి వరంగల్లో లెక్కలేనన్ని సొరంగాలు బయటపడ్డాయా? అవి ఎక్కడెక్కడో చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇది మనకు చూసేది ఇది ఒక సొరంగం. చాలా లోతైన సొరంగం అండి. కనీసం 100 అడుగులు ఉండొచ్చు, 200 అడుగులు ఉండొచ్చు లోతు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ముందు ముందు మీకు చాలా కనపడుతుంటాయి, ఎక్కడ మిస్ చేయమాకండి. చూసారా ఆ రోజుల్లో శత్రువులు ఏ విధంగా మన కళాఖండాలని నాశనం చేశారో మనసు తరుక్కుపోతుంది కదా. అలాగే మన పూర్వీకులు రాజుల కాలంలో కూడా లోతైన సొరంగాల్లో ఎలా ప్రయాణం చేసేవాళ్ళు. నేనండి మీ సంపత్ని. ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చే చూడండి. రాజుల కాలానికి సంబంధించిన కోట రహస్యాలు, సొరంగాలు, వింతల విశేషాలు ఎన్నో ఉన్నాయండి. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే చుట్టూరు అయితే శ్మశానం అండి. శ్మశానం మధ్యలో కోట అయితే ఉంది. చరిత్రకు కనుమరుగైపోతున్న ఎన్నో వింతల విశేషాలు అనేవి ఇక్కడ దాగున్నాయి. రాణి రుద్రమదేవి గారి ఇంటికి ప్లస్ భద్రకాళి టెంపుల్కి, అంటే అమ్మవారి టెంపుల్, భద్రకాళి టెంపుల్ అమ్మవారి టెంపుల్ దారి, 1000 స్తంభాల గుడికి దారి, మొత్తం ఇటు పక్క అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే ఇది మ్యాక్సిమం ఎవరు తీయలేదు. నేను అట్లానే తీసాను. కొంచెం చూడండి, బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫాలో మీ. చూడండి ఫ్రెండ్స్, ఎత్తైన కోట రహస్యాలు. ఇటు మట్టి కోట కనపడుతుందా, ఇటు రాతి కోట, మధ్యలో ఆ రోజుల్లో సైనికులు వచ్చే దారి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాతి కోట అండి ఏ విధంగా ఉందో చూసారా? ఈ రాతి కోట కింద నుంచి పెద్ద సొరంగం ఉందండి. కోట ఎంత ఎత్తు మనకు కనిపిస్తుందో అంత కింద కూడా లోతైన బేస్ మట్టాలు అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా అరుదైన దృశ్యం. ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో కానీ అక్కడ కానీ మీరు చూసి ఉండకపోవచ్చు. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు మంచిగా అర్థమవుతుంది. సొరంగాలు చూడండి. వెళ్ళిపోదామా సొరంగం దగ్గరికి? చాలా కష్టపడి తీసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అడవిలో చూడండి దారి ఏ విధంగా ఉందో. సొరంగం చూసారండి ఏ విధంగా ఉందో. మీకైతే లోపల చూపిస్తానండి, చూడండి. లైట్ వేసి మరీ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇటు నుంచి అటు పక్క వెళ్ళడానికి దారి ఉందండి. ఏ విధంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అటు పక్కకు కూడా దారి ఉందండి, కనపడుతుందా వెళ్తూరు. నెక్స్ట్ అటు ఆ రోజుల్లో పైన స్తంభాలు చూసారండి ఏ విధంగా ఉన్నాయో. వాటి మీద నిలబెట్టి అసలు గోడలో ఎంత ఎత్తైన ప్రదేశాలు ఎట్టా అని అర్థం కావట్లేదు. మన చోటకి చిన్న సొరంగంలా కనపడుతుందా, కానీ అది మనం పప్పులో కాలేసినట్టండి. ఇప్పుడు ఈ భూమి కింద నుంచి చాలా లోతైన సొరంగం అయితే ఉంది. ఈ మట్టి అంతా అయితే బూడికిపోయి ఉండవచ్చు తర్వాత కాలక్రమేణా. అయితే ఈ బేస్ మట్టం వచ్చేసి కోట కింద నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో, సపోజ్ ఒక 100 అడుగులు ఎత్తుంది అనుకోండి కింద నుంచి పైకి, కింద కూడా ఒక 100 అడుగులు లోతు అయితే బేస్ మట్టాలు ఉంటాయండి. చూడండి ఎంతగా స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇనుముతో కట్టారండి కాకతీయులు, అందుకే అంత స్ట్రాంగ్గా అట్లా నిలబడి ఉన్నాయి. ఈ స్వరంగాలు చూడండి ఎంత లోతైన ప్రదేశాలు. మనం లోపల నుంచి బయటికి పోవడానికి అలా పోయి ఇలా రావచ్చు, కానీ చుట్టూ తిరగాలంటే మాత్రం కనీసం చాలా సమయం పడుతుందండి. బాధాకరమైన విషయం ఏంటంటే శ్మశానంలో ఉందండి ఈ కోట స్వరంగాలు అనేవి. శ్మశానంలోంచి కోట లోపలికి ఏకశిలా నగరానికి, రాణి రుద్రమదేవి గారి ఇంటికి, 1000 స్తంభాల గుడికి, అక్కడ దాకా ఎందుకండి, మన కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ఉండేయంట స్వరంగాలు. అది ఎక్కడి నుంచి ఎక్కడ బయటకు వస్తుందో తెలియదు. ఇప్పుడైతే మన స్వరంగాలు అయితే చూసేద్దామా? మనం చూసుకున్నట్టయితే ఇది మట్టి కోట అండి. మట్టి కోట లోపల కింద స్వరంగాలు కూడా ఉన్నాయండి, చూపిస్తాను. ఇది మనం చూసుకున్నట్లయితే శ్మశానంలో ఉందండి. చాలా బాధాకర విషయం ఏంటంటే శ్మశానంలోనే ఉంది స్వరంగాలు అనేవి. రాణి రుద్రమదేవి గారి, ఇప్పుడు రాణి రుద్రమదేవి సినిమా చూసాం కదా, దాంట్లో గోన గన్నారెడ్డి అనే క్యారెక్టర్ ఉంటారు కదా, వారు బంగారాన్ని, అపారమైన సంపదని ఇలా మట్టి కోటల కింద దాచిపెట్టి
పైన మట్టి కప్పించి కోటలా నిర్మించారని కూడా ఆ సినిమాలో మనం చూసాం కదా. ఇదిగోండి, ఇవి వాటికి సంబంధించిన కోట రహస్యాలు అనుకుంటండి. దారి ఇటు చూసారా, రాతికోటకు సంబంధించినవి అండి, కానీ కింద స్వరంగ మార్గానికి సంబంధించినవి. లోపల డిజైన్లుగా బాగుంటాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మళ్ళీ మనం చూడలేమండి ఇలాంటి వీడియోస్, చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ ఎదరగలడానికి అయితే కొంచెం బాగాలేదండి. ఇదిగోండి, అక్కడి నుంచి అయితే ఒక స్టెప్ కనబడుతుంది, చూపిస్తా చూడండి. కనబడుతుందా? ఇటుపక్క కనబడేది ఇదిగోండి, ఇటుపక్క కనపడేది అదొక స్టెప్ అండి. ఇదిగోండి, ఇదొక స్టెప్ అండి. అక్కడి నుంచి యువతలకి ఒక స్టెప్ కిందకి డౌన్ అండి, స్వరంగం అన్నమాట. సమానంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో. కానీ శ్మశానంలోనండి. కోటలో నివసించేది మనం లేకపోయినా, మనం చేయకపోయినా, మన పూర్వీకులు లేకపోయినా ఆ అదృష్టాన్ని చనిపోయి వీళ్ళు ఈ విధంగా పాపం ఆస్వాదిస్తున్నారండి శ్మశానంలో. ఇది కూడా మట్టి కోటేనండి. సగం లెక్క అయితే రాతి కోట ఉంది, సగం లెక్క మట్టి కోట. ఆ రాతి కోట నుంచి కుడివైపుకి అయితే వచ్చానండి, చూడండి. రాళ్ళు చూసారా? ఆ రోజుల్లో ఈ రాయి మీద ఏంటి హోల్స్ అనుకుంటున్నారా? ఇవి కోట గోడలు కట్టడానికి ఉపయోగించిన రాళ్ళండి. వాటికి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో ఇనుము కరిగించి పోసి పైన అయితే రాయిని పెట్టి ఫిలప్ చేసేవాళ్ళు. మళ్ళీ పైన రాయిని కూడా పెట్టి ఫిలప్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకైతే ఈ మట్టి కోటలో ఇంకా చాలా స్వరంగాలు అయితే చూపిస్తానండి. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ రుద్రందేవి గారు పరిపాలించిన కోట అండి, కాకతీయ సామ్రాజ్యంలో. కోటలో అసలు ఎంతో పటిష్టంగా ఉన్నాయంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అసలు ఈ రాయి చూసారా? చూడండి, 7 నుంచి 7కి 9, 18, ఒక 18 అంగుళాలు రాయండి. ఒకటే పొడుగు. ఆది మానవుల గుహలని చూపించానండి నేను, మన వీడియోలో ఉంది, పెట్టాను చూడండి. సేమ్ అక్కడ ఏవైతే రాళ్ళు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ పొడుగు ఇవి ఏంటంటే స్వరంగ మార్గాలు చూపించా కదా ఇందాకడ, వాటికి సంబంధించినండి ఇవి. ఇటు నుంచి ఒక స్టెప్ అటు, అటు నుంచి అటు మొత్తం కలుసుకునే దారి అయితే ఈ మధ్యలో ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయి చూసారా? ఇదిగోండి, కొందరు దొండగలు అయితే పక్కకు తీశారు అనుకుంటా, రాళ్ళని పలికించారు. స్వరంగ మార్గాలండి ఇవి. కొన్నిసారి చూసినప్పుడు అయితే ఇది కొద్దిగా బాగానే ఉంది, మరి ఇప్పుడు ఈ విధంగా శిథిలావస్థకి అయితే వచ్చింది. మీరు చెప్తే నమ్మరు. చూడండి అసలు ఎంత లోపలికి ఉందో. కనబడుతుందా? అసలు డిజైన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మనం దేవాలయాల్లో చూసినట్టే ఉన్నాయి, కానీ ఎంత కిందకు ఉన్నాయంటే అంత కిందకు ఉన్నాయండి. ఈ కింద నుంచి స్వరంగ మార్గాలు అన్నమాట, భూమి లోపల నుంచి. ఆ రోజులు ఎంత టెక్నాలజీ వాడారండి మన వాళ్ళు. మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. ఈ రాయి చూసారా? శత్రువులకి కనిపించకుండా ఈ విధంగా రాళ్ళని అయితే పేర్చేవారు. ఇది కూడా చూడండి కిందకి స్వరంగం. చూసారా ఫ్రెండ్స్?
ఎంతో కష్టపడితే తీశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు ఇంకా చూపిస్తా చూడండి. చూడండి అటు కూడా ఉన్నాయి, ఇంకా ఇందులోనే ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పైన అయితే చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నక్షత్రాకారం అండి. చూడండి, అంటే ఈ రాయి తిప్పి ఉంటుంది అసలైతే స్వరంగంలో. ఇది కిందకు ఉంటుంది సీలింగు, ఇది మామూలు రాయి పైకి ఉంటుంది. పైన మామూలుగా రాళ్ళే అనుకుంటారు చూసిన శత్రువుడు, కింద నుంచి స్వరంగాలు. ఈ రాళ్ళల్లో ఉండే ఈ డిజైన్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా వాళ్ళకి 2-3 ఉపయోగాలు కూడా ఉంటాయండి. ఒకటే డిజైన్ కింద మన కాకతీయ పరిపాలనలో శిల్పకళ ఎక్కువ ఉండేదండి, శిల్ప సంపద, శిల్పకళ. రెండోది, ఆ కళలోనే మనం మాట్లాడుకునే విషయాలు కానీ, దూరం నుంచి వచ్చే శత్రువులు కానీ, మనుషులు ఎవరైనా సరే శబ్దాలు అయితే వినేవాళ్ళంట. ఇక్కడ ఏదో గొయ్యి ఉంది ఫ్రెండ్స్, చూద్దాం. ఇది కూడా స్వరంగానికి సంబంధించిందే. కొంతమంది దొండగులు అయితే చికా చేశారండి. మీకైతే మళ్ళీ అటు పక్క వెళ్ళి చూపించి దారి లేదు, మళ్ళీ వెనక్కైతే వచ్చేస్తున్నాను. వేరే రూట్ నుంచి చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో కష్టపడి ఎంతో ధైర్యంతో తీస్తున్న వీడియోలు ఫ్రెండ్స్ ఇవి. మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఏమైనా గ్రాఫిక్స్ చేస్తున్నానా. ఇదిగోండి కింద చూడండి ఏ విధంగా ఉందో. పైన చూడండి డిజైన్, ఈ కింద డిజైన్ని కింద తిప్పోళ్ళు, పై డిజైన్ ఈ కింద ఉన్న దాన్ని పైన పెట్టేవాళ్ళు. అప్పుడు శత్రువులు కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు, ఇక్కడ ఓన్లీ బండరాలే ఉన్నాయని. ఇగో ఈ విధంగా చూడండి. చూడండి స్వరంగాలు. ఇప్పుడు నేను నడిచేది మొత్తం స్వరంగం మీదేనండి, నేను నడిచేది. కానీ పైన మట్టి ఉంది, కింద స్వరంగం. ఏడు నుంచి రాణి రుద్రమదేవి గారి ఇంటికి, భద్రకాళి అమ్మవారి గుడికి, 1000 స్తంభాలు గుడికి ఎన్నో దారులు అయితే ఉన్నాయంటే, రహస్య మార్గాలు. చూడండి రాళ్ళు అసలు అంత డిజైన్గా ఉన్నాయా, భలేగా ఉన్నాయండి రాళ్ళు అయితే. మీకైతే కోట మొత్తం తీసి చూపిస్తానండి. వీడియో కనుక లెంత్ ఎక్కువైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద కూడా తీసి పెడతాను. మీకేమన్నా ఇంట్రెస్ట్గా ఉంది పలానా వీడియో చేయండి అంటే నేను చేయడానికి రెడీగా ఉన్నానండి. కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే మనం కోట లోపలికి వచ్చాము. చూసారా పిరంగులు? ఆ రోజుల్లో పిరంగుల్లో పెట్టే గుండ్లు అండి అవి. చాలా స్మూత్గా, చాలా నున్నగా బాగున్నాయి కదా, అందంగా. ఈ రోజు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఫైటింగ్ చేసే అవేనండి, ఎన్నో యుద్ధాలు కూడా సృష్టించాయి. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్ళి స్వరంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుందామండి. ఒకవేళ వీడియో కనుక లెంత్ ఎక్కువైతే నెక్స్ట్ మరొక వీడియోలో అయితే చూపిస్తానండి. ఆల్రెడీ ఈ కోటని అయితే వీడియో తీసి పెట్టానండి, యక్షశిలా నగరం కూడా తీసి పెట్టాను. ఎవరైనా పూర్తిగా అర్థం కాలేదనుకుంటే మాత్రంకి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూసి స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అర్థమవుతుందండి. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, వెనకమాల, ఈ కోట వెనకమాల అన్నమాట స్వరంగాలు అనేవి ఉన్నాయి. నేను తీసి చూపించాను స్టార్టింగ్లో. ఇప్పుడు మనం కోట లోపలికి వచ్చాం. ఆ స్వరంగాలు ఎక్కడికైతే బయటపడతాయా, ఎక్కడ నుంచి మనం వస్తామా అని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే కోట లోపల నుంచి బయటికి దారి ఎటు ఉంది, బయట నుంచి లోపలికి ఎటు ఉంది అనేది మీకు కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే,
రాణి రుద్రమదేవి గారి బంగారు విగ్రహం అండి. 100 అడుగులు ఎత్తు పైనే ఉంటదంట. 100 టన్నుల పైనే బంగారంతో తయారు చేశారంట. ఆ విగ్రహాన్ని కాకతీయుల చిహ్నంగా అయితే నిలబెట్టారంటేనే రాణి రుద్రమదేవి గారిది. అది కోటలో ఉందా లేక ఏకశిలా నగరంలో ఉందా ప్రతిష్ఠించారనేది తెలియదు. కానీ ఆ విగ్రహం అయితే మిస్ అయిందండి. ఆ విగ్రహం ఎలా మిస్ అయిందంటే, ఆనాటి కాలంలో బ్రిటిష్ వారు మన దేశం నుంచి పోతూ వారు మన రాణి రుద్రమదేవి గారి బంగారు విగ్రహాన్ని ఏనుగులతో, అంటే మొయిలేని సంపద కదా, మొయిలేని సంపద బంగారాన్ని ఏనుగులతో కట్టుకొని తీసుకెళ్ళటం అయితే జరిగిందంటండి. మరి అది నిజమో అబద్ధమో నాకైతే తెలీదు. మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో తెలపండి. మన కాకతీయ సామ్రాజ్యం అండి ఇదంతా. శత్రువులు దుర్భేద్వంగా కట్టిన కోట. ఎందుకు చూపిస్తుందంటే ఈ విధంగా శత్రువులు దుర్భేద్వంగా మనకి ఎటు నుంచి ఈ విధంగా ఉందనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, సొరంగాలు కనపడతాయి అనేది చూపించడం కోసమండి. రాళ్ళు కూడా చూసారా, ఆ రోజుల్లో ఇనుముతో కట్టిన రాళ్ళు కాబట్టి కోట శిథిలావస్థకు కూడా రాలేదండి. లైట్గా అయితే వచ్చింది బయట పక్క నుంచి. లోపల పక్క చూడండి కోట ఏ విధంగా ఉందో. సారీ ఫ్రెండ్స్, చీకటి పడాక వెళ్ళి తీసానండి వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికి ధన్యవాదాలు. ఇంకా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏకశిలా నగరం కూడా స్వరంగం ఏ విధంగా వెళ్ళిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏకశిలా నగరానికి ఈ కోటలోంచి దారి అయితే ఉందండి. కానీ మన ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటే ఆ ఉన్న స్వరంగాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఈజీగా వెలికి తీయచ్చండి. శిథిలావస్థకి అయితే రాలేదు, లైట్గా వచ్చాయి. వాళ్ళ ఆలోచన పెడితే జరగదంటే ఏది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆ రోజుల్లో కోట కానివ్వండి, స్వరంగాలు కానివ్వండి, ఏవైనా నక్షత్ర ఆకారాల్లో ఉన్నట్టు అక్కడక్కడ మనకైతే ఫ్లవర్స్ నక్షత్రాలు ఇలా సింబల్స్ అయితే కనిపిస్తుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. బహుశా ఆ రోజుల్లో కోహినూరు వజ్రం కూడా ఇక్కడి నుంచే దొంగిలించబడింది అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి అర్థం కాని చిహ్నాలు ఎన్నో ఉంటాయండి కాకతీయ ఏకశిలా నగరంలో. కోటి లింగాలుగా నిర్మించిన శివాలయం కాబట్టి అంతకు ముందు పూర్వం ఉన్న శివాలయం కూడా తీసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఒక మీకు మిస్ అయితే దేవాలయానికి లోపల ఇది సీలింగ్ ఉంటాయండి. చాలా బాగుంటుంది డిజైన్ అయితే. అంటే ఇది ఇట్లా ఉంటుంది, పైన ఒక రాతి నిర్మాణం ఉంటుంది గోపురం లాగా. చిన్న చిన్న శిల్పాలు కూడా చెక్కారండి. అన్నిటిని ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నది భద్రకాళి మాత అనుకుంటా. వీరులు ఆ రోజుల్లో రాజ్యం క్షేమం కోసం భద్రకాళి మాతని, వీరభద్రుని బాగా కొలిచేవాళ్ళండి. ఎందుకంటే వారికి అపారమైన దైవభక్తి ఉండేది. వీరశైవులుగా ఉన్నవారు అపారమైన దైవభక్తితో ముందుకు సాగేవారు. వారిలో వీరభద్రియులను ఉంటారండి. ఆ రోజుల్లో వీరభద్రులు విక్రమకేసరి వంశస్థులండి. వారు తిరుగులేని సైన్యం ఉండేవాళ్ళండి, లక్షలాది సైన్యం. ఈ కోటని, కాకతీయ రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని మొత్తం వారు ఆధీనంలో ఉండేవి. వారు రక్షించుకుంటూ ఉండేవాళ్ళు. వారు శివ దర్శనం చేసుకొని అమ్మవారిని, అంటే భద్రకాళి అమ్మవారిని, వీరభద్రుడిని కొలుచుకునేవాళ్ళు. వారి కోసమే అక్కడక్కడ వీరభద్రుడు, భద్రకాళి మాత టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, భద్రకాళి కాళికా మాత అండి. చూడండి, ఇవన్నీ పుర్రెలండి. ఆనాటి కాలంలో ఇవన్నీ పుర్రెలు. కింద చూసారా,
ఆ భద్రకాళి మాతకి సైనికులండి. ఎంత పెద్ద విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే, ఆ రోజుల్లో వీరభద్రిలలో వీర నారీమణులు కూడా ఉన్నారండి. వీర మహిళలు, వాళ్ళని వీర మహిళలు అంటారు. వారు కూడా మగవారితో సమానంగా యుద్ధాలు చేసేవారు. 12వ శతాబ్దంలో వారు వీర మరణాలకి జ్ఞాపకంగా గ్రామ దేవతలుగా పేర్లు పెట్టారు. గ్రామ దేవతలకి ఇప్పుడు కొలిచే వారిలో కొంతమంది ఈ వీరభద్రులకు సంబంధించిన వారే. ఈ వీడియో మీకు